హాయ్, నా పేరు సురేష్ అండి. మేము హలీం ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి తింటున్నాను. దానికన్నా ముందైతే హలీం అనేది తెలీదు. కానీ తర్వాత ఏమైందంటే గ్రో అయ్యాము. కాలేజ్ టైంలో ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. సో, అలా అలా మాకు వాళ్ళతో పాటు రంజాన్ అవన్నీ పరిచయాలయ్యాయి. దాని తర్వాత వాళ్ళు హలీం అనేది కూడా వాళ్ళు తింటూ ఉంటే చెప్పారు, ఇలా ఉంటుంది, బాగుంటుంది, హెల్త్‌కి మంచిది అని. సో, అప్పుడు ట్రై చేశాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అనిపించింది. సో, అలా అలా ఎవ్రీ ఇయర్ మాకు ఎలా ఏంటంటే ఫ్రెండ్స్‌తో ఈ రంజాన్ టైంలో మాకు చిన్న గ్యాదరింగ్ లాగా మేమందరము నైట్ వెళ్ళేవాళ్ళము. అందరం వెళ్ళేసి హలీం తినేసి మళ్ళీ కొద్దిసేపు అందరం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళము. తర్వాత అలానే ఎవ్రీ ఇయర్ మాది అది ఎలా అయిపోయిందంటే అది ఒక రిచువల్ లాగా అయిపోయింది మాకు. ఎవ్రీ ఇయర్ కలవడము, హలీం తినడము ఫ్రెండ్స్ అందరము. సో, అలా అలా అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైపోయింది, మాకు పిస్తా హౌస్ అనేది బ్రాండ్ ఒకటి బాగా పరిచయం అయింది. వాళ్ళ హలీం టేస్ట్ కూడా చాలా బాగుంది మిగతా వాళ్ళ కంపేర్ చేస్తే. సో, ఇప్పుడు మాకు ఈ పిస్తా హౌస్ అనేది మాకు ఒక గో టు ప్లేస్ లాగా అయిపోయింది. హలీమే కాకుండా మేము అక్కడ బిర్యానీ కూడా తింటున్నాము. వాళ్ళ కబాబ్స్ కూడా బాగున్నాయి. సో, అలా మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి తింటాము. సో, ఇది మాకు ఒక రిచువల్ లాగా అయిపోయింది. ఎవ్రీ ఇయర్ మేము అందరం ఫ్రెండ్స్ కలుస్తాము, వెళ్తాము. సో, ఇప్పుడైతే మాది పిస్తా హౌస్ అనే ప్లేస్ ఒకటి ఫిక్స్ అయిపోయింది. సో, ఎవ్రీ ఇయర్ అందరము ఇక్కడ పిస్తా హౌస్‌కి వస్తాము, ఇక్కడే కలుస్తాము, ఇక్కడే తింటాము, ఎంజాయ్ చేస్తాము. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నా పేరు నితిన్ మేడం. నేను ఫస్ట్ టైం హలీం ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ పిస్తా హౌస్ శాలిబండ బ్రాంచ్‌లో తిన్నాను ఫ్రెండ్స్‌తో వెళ్ళి. ఫస్ట్ టైం తిన్నదే పిస్తా హౌస్‌లో. అసలు ఆ తిన్న ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఆ తిన్న ఫీలింగ్ కానీ ఇప్పటి వరకు మర్చిపోలేకపోతాను. ఆ ఫ్రెండ్స్ తోటి ఎన్నిసార్లు షేర్ చేసుకున్నాను. ఎవ్రీ రంజాన్ వచ్చినప్పుడు పిస్తా హౌస్‌లో హలీం తినాలి అని. పిస్తా హౌస్‌లో కాకుండా ఇంకా బయట కూడా చాలా అవుట్లెట్స్‌లో చాలా వేరే రెస్టారెంట్స్‌లో తిన్నా. కాకపోతే పిస్తా హౌస్‌లో తిన్న ఫీలింగ్, ఆ టేస్ట్ కానీ, ఆ క్వాంటిటీ కానీ, ఆ ప్రైస్‌కి ఆ క్వాలిటీ కానీ ఇంకెక్కడ రాదు అనుకున్నాను. అంటే ఎక్కడ చూడలేదు ఆ క్వాలిటీ టేస్ట్ కానీ. సో, ఆల్ టైమ్ ఫేవరెట్ పిస్తా హౌస్.